హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అదః అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. ఈవేళ మనం 8వ అధ్యాయాన్ని చెప్పుకుందాము. ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగము. అంటే చూడండి, మనం ప్రతి చోట యోగము యోగము అని చెప్తున్నాం. అన్ని అధ్యాయాలకి యోగం అని చెప్పారు కదా. ఆ యోగము అంటే మనము పరమాత్మతో కలిసి ఉండటమే ఆ యోగము. ఈ పరమాత్మ నేను అని తెలుసుకున్నవాడు పరమాత్మతోనే కలిసి ఉన్నానన్న భావనతో ఉండటం అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి అధ్యాయానికి. అలా ఆ యోగాన్ని మనము పొందే ఉన్నాము. ఆల్రెడీ ఆ యోగమే మనమై ఉన్నాము. దాన్ని ఈ 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మ యోగం అని మనకి చెప్పినప్పుడు ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు 7వ అధ్యాయంలో మనకి జ్ఞాన విజ్ఞానాన్ని గురించి బోధించాడు. ఇప్పుడు తెలుసుకున్నవాడు జ్ఞాన విజ్ఞానం అనేటువంటి భావనలో మాటలు అర్జునుడికి ఎంతవరకు ఆ జ్ఞానం అర్థమయ్యింది. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని తానుగా భావించడము విజ్ఞానము. తానుగా భావించి ఆ విధంగా ఉండడము చూడాలి. సాయిరామ్. అయితే ఇక్కడ అక్షర బ్రహ్మ అనేటప్పటికీ మనకి తెలుసుకున్న జ్ఞానము, ఆ విజ్ఞానంతో ఉన్నవాడికి అసలు ఈ బ్రహ్మ ఎవరు, ఈ అక్షర బ్రహ్మ అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అధ్యాయానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు చూడండి, మహాభారతంలో నిజంగా అధ్యాయాలకు పేర్లు లేవనే చెప్తారు. కానీ తర్వాత మనకి సౌలభ్యం కోసము మహాత్ములు మనల్ని ఇలా విడదీసి మనకు రకరకాలుగా చెప్పుకొచ్చారు. అయితే ఈ అధ్యాయానికి ఈ పేరు అక్షర బ్రహ్మ. అక్షరము అంటే ముందు మనకి అర్థం కావలసిన విషయము. అక్షరము అంటే ఎప్పటికీ నశించనిది, అంటే క్షరము అంటే నశించేది, క్షరము కానిది అక్షరము అంటే ఎప్పటికీ ఇది నశించదు. ఏ అక్షరము ఎప్పటికీ నశించదు అనుకోవాలి మనము. ఇప్పుడు అక్షరము అనగానే మన పిల్లలందరికీ ఏం గుర్తొస్తుంది? మనము రాస్తున్న అక్షరాలు గుర్తొస్తాయి. ఈ అక్షరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరమాత్మ స్వరూపము. మరి ఎప్పటికీ నశించినటువంటి ఆ పరమాత్మ స్వరూపం మనం అక్షర బ్రహ్మగా గుర్తించాలి అని చెప్తున్నాడు. ఈ క్షయము కాని అంటే నశించినటువంటి పరమాత్మను గురించి తెలుసుకోవడమే మనము ఈ అధ్యాయంలో జరుగుతున్న పని. అంటే మా గీత 6వ అధ్యాయం వరకు ఒక రకంగా నీ గురించి చెప్పిన 7 నుంచి పరమాత్మ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. 7లో ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని దాన్ని ఎప్పటికీ నశించని జ్ఞానంగా గుర్తించగలగడం 8వ అధ్యాయంలో చెప్పే మాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మని సంపూర్ణమగు ఆధ్యాత్మ దేహమునకు అధిష్ఠించి ఉన్న తత్వం. ఈ బ్రహ్మ ఏంటి? పూర్తిగా ఆధ్యాత్మమే. ఎలాగా? నువ్వు ఏదో నేను ఇప్పటి వరకు కృష్ణ భగవాను అడుగుతున్నాడు అర్జునుడు. ఈ అధ్యాయం మనకి ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నేను ఏమనుకుంటున్నానయ్యా? నేనే అనుకుంటున్నా. నేను అంటే నా స్వరూపము ఈ దేహమే అనుకుంటున్నా. దేహమునే అనుకుంటున్నాను, కానీ ఇంకా మిగతాది నేను అనుకోలేకపోయా. ఇప్పుడు నాకు ఆ విషయాన్ని కాస్త స్పష్టంగా చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇక్కడ ఈ ప్రశ్నతోనే మనకు మొదలవుతుంది. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. నువ్వేదో చెప్పావు ఇప్పటి వరకు, నాకు బాగానే ఉందయ్యా అర్జునుడు అడుగుతున్నాడు. నువ్వు చెప్పావు, బాగుంది కృష్ణ. ఇప్పుడు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు పురుషోత్తముడు అన్నావు, అలాగే జ్ఞానము చేత తెలియబడే బ్రహ్మ అన్నావు, మరి ఆధ్యాత్మ అన్నావు, ఆది కర్మ అన్నావు, ఆది భూతం అన్నావు, ఆది దైవం అన్నావు. ఈ రకరకాలుగా చెప్పిన మాటలని నేను ఎలా అర్థం చేసుకోవాలి? దీనంతటికీ మూలము ఆధారము ఏమిటి? దీనికంతటికీ మూలము ఆధారము ఒక్కటే పరబ్రహ్మ, అదే అక్షర పరబ్రహ్మ. దాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ఇక్కడ
ఇది నాకు ఎలా తెలియపరుస్తావని ప్రశ్నతో స్టార్ట్ చేశాడు. రెండవ శ్లోకం కూడా ప్రశ్నేనమాట. అధి యజ్ఞం కథ గోత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ జ్ఞేయోసి నియతాత్మభిః. సరే, బాగానే ఉంది అర్జున. ఇంకా కృష్ణ, ఇంకా ఈ విధంగా తెలుసుకున్నవాడు ఈ ప్రశ్నలను నేను ఎలాగ గుర్తించగలగాలి అంటే, ఈ లోకములో ఈ దేనిని మనము యజ్ఞం అంటున్నాము, యజ్ఞం అనగా ఏంటి, మరి అంత్యకాలమున మనసును పరమాత్మ యందు లగ్నం చేయడానికి ఎట్లాగా చెప్పాడు కదా. నన్నే స్మరించిన వాడు నన్నే పొందుతాడని ముందు చెప్పున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ అంత్యకాలంలో ఎలాగ మనం లగ్నం చేయగలుగుతాము అంటే ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి చూడండి. కిం ఆధ్యాత్మ, కిం బ్రహ్మ, ఏది పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏంటి, ఈ పేర్లన్నీ ఏమిటి అని వివరం చెప్పు అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ అక్షర పరబ్రహ్మను మనం తెలుసుకోవడానికి ఇక భగవానుడు ఎలా చెప్తున్నాడు, 3వ శ్లోకం నుంచి భగవానుడు చెప్పే విషయం మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, రేపు చెప్పుకుందామా.